హలో అండి, వెల్కమ్ టు జాహ్నీ వంటలు. ఈరోజు మన ఛానల్లో బ్రొకోలీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా బ్రొకోలీని సన్నగా కట్ చేసుకుని కొంచెం వాటర్ వేడి చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆ వాటర్లో 10 నిమిషాలు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులో 2 చెంచాలు పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మీడియం సైజులో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అర చెంచా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని వీటిని బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయల్లో పచ్చి లేకుండా బాగా ఎర్రగా వేగిన తర్వాత దీనిలో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత మీడియం సైజు ఒక 2 టమాటాలు బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత దీనిలో మనం ముందుగానే వేడి నీటిలో వేసి పెట్టుకున్న బ్రొకోలీ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత దీనిలో 2 చెంచాలు శనగపిండి వేసుకోవాలి. వేసుకుని ఈ శనగపిండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 3-4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత 1 చెంచా కారం, అలానే 1 చెంచా ధనియాలు జీలకర్ర పొడి, తర్వాత అర చెంచా గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే బ్రోకోలీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది.